హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. సో అందరూ కూడా వరలక్ష్మి వ్రతం చేసేసుకొని ఉంటారనుకుంటా. కొంతమంది ఇంకా అమ్మవారిని అలానే ఉంచారు, ఇంకా తీయకుండా. సో ఈరోజు కొంతమంది కదిలించి అమ్మవారిని తీసేస్తున్నారనమాట. కానీ ఈ వరలక్ష్మి వ్రతం మనం పూజ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ కథ అయితే వినాలంట. నార్మల్‌గా మీ అందరికీ తెలిసిందే ఎలా చేసుకోవాలి అని చెప్పి. సో, అందరూ గూడా వాళ్ళ వాళ్ళ ఏమంటారు? వాళ్ళ వాళ్ళ ఆచారాలకు తగ్గట్టు చేస్తూ ఉంటారు. కానీ ఏదేమైనా నిష్టగా జేయడం, తర్వాత మనం ఒకటి పెట్టి, ఒకటి పెట్టకపోయినా దేవుడిని భక్తితో పూజిస్తే చాలు అనిపిస్తది నాకైతే. సో, కొంతమందేందంటే వీడియో పెట్టినప్పుడు మీరది పెట్టలేదు, ఇది పెట్టలేదు, ఇలా పెట్టుంటే బావుండు, అలా పెట్టుంటే బావుండు అని చెప్పి చెప్తూ ఉంటారు. సో, అలా గాకుండా మనం నిష్టతో మనకున్న మన ఇంట్లో మనకి ఏదైతే మనం చేయగలుగుతామో అది మాత్రం జేసి వరలక్ష్మి వ్రతం చేసుకుంటే బావుంటది. వరలక్ష్మి వ్రతమే కాదు, ఏ పూజైనా సరే ఇలా ఉండాలి, అలా ఉండాలి అనే కంటే గూడా మనం ఏం చేయగలుగుతాం అది మాత్రం చేస్తే మనస్ఫూర్తిగా మంచి మనసుతో ఆహ్, ఏది జేసినా గూడా దేవు దేవుళ్ళు గాని, దేవతలు గాని మనల్ని కరుణిస్తారని నా నమ్మకం. ఇక్కడేంటంటే ఒక కథుందనమాట. వరలక్ష్మి వ్రతం మనము పూజ చేసుకునేటప్పుడు, పూజ చేసుకునేటప్పుడు గానీ, తర్వాత గానీ ఈ కథ తెలుసుకుంటే బావుంటుందని చెప్పి చాలామంది పంతులు జెప్తూ ఉంటారు. సో, ఆ కథేంటంటే పూర్వం మగధ రాజ్యంలో కుండినం అనే పట్టణంలో బంగారు గోడలు గల ఇంట్లో చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె తన భర్తను ఎంతో గౌరవించేది. భర్తనే తన దైవంగా భావించేది. అత్తమామలకు సేవలు చేసేది. ఓర్పును కలిగి ఉండేది. ఆమె పట్ల లక్ష్మీదేవికి అనుగ్రహం కలిగింది. ఒకరోజు లక్ష్మీదేవి చారుమతికి కల్లో కనిపించి, నేను వరలక్ష్మీదేవిని, శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజు నాకు వ్రతం నిర్వహించినట్లయితే నీకు కోరిన వరాలను ఇస్తాను అని చెప్పింది. దాంతో చారుమతికి ఎంతో సంతోషం కలిగింది. మెలకువ వచ్చిన తర్వాత అదంతా కల అని తెలుసుకున్నది. వెంటనే ఈ విషయాన్ని తన భర్తకు, అత్తమామలకు చెప్పగా వారు ఆ వ్రతాన్ని అనుసరించమని చెప్పారు. మరునాడు చారుమతి ఇరుగు పొరుగు స్త్రీలను కూడా ఈ విషయాన్ని వివరించింది. వారంతా ఎదురుచూస్తున్న శ్రావణ పౌర్ణమికి ముందు శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని చేయడానికి సిద్ధమయ్యారు. వారు వ్రతం చేసిన తర్వాత నైవేద్యం సమర్పించారు. కంకణాలను ధరించారు. ప్రదక్షిణలు చేశారు. ప్రదక్షిణాలు చేస్తుండగానే స్త్రీలందరూ ఆభరణాలతో నిండిపోయారు. వరలక్ష్మి వ్రతం ఆచరించిన వారందరూ సంపదలతో మురిసిపోయారు. చారుమతిని పొగడసాగారు. శివుడు పార్వతీదేవికి ఈ వ్రతాన్ని వివరించాడు. ఈ వ్రతం ఆచరించినా, ఈ కథ విన్నా, వ్రతాన్ని చేసేటప్పుడు చూసినా వారికి సకల సంపదలు కలుగుతాయి. ఈ కథ తర్వాత అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి. కంకణాలను ధరించాలి. ప్రదక్షిణలు చేయాలి అని చెప్పి చెప్తాడనమాట. తర్వాత మనం ఏంటంటే వరలక్ష్మి వ్రతం పూజ అయిపోయిన తర్వాత ఈ వ్రతం కథ విన్నా తర్వాత అక్షంతలు తలపై వేసుకోవాలి. తర్వాత పూజకు వచ్చిన ముత్తైదులకు పసుపు, కుంకుమ, తాంబూలాలు ఇవ్వాలి. అందరూ తీర్థం, ప్రసాదాలు స్వీకరించాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యం తినాలి. ఆ రోజు రాత్రి ఉపవాసం పాటించాలి. సో, ఇవి మాత్రం ఖచ్చితంగా జరగాలి అని చెప్పి ఆ పంతులు చెప్పాడనమాట. ఈ వ్రతం చేయడం వల్ల లక్ష్మీదేవి దయ మనసు మనపై ఉంది. సకల సంపదలు ఉండి, సకల సంపదలు కలుగుతాయంట. అనగా ధాన్యం, గుణాలు, జ్ఞానం మొదలగు సంపదలు సిద్ధిస్తాయి. ముత్తైదువులు నిత్య సుమంగళిగా ఉండాలని ఈ వ్రతాన్ని ఆచరిస్తారంట. సో, ఇవన్నీ మా ఊర్లో పంతులున్నాడు. సో, అతను చెప్పిన ఈ ఈ మాటల్ని నా వాయిస్‌లో మీకు చెప్తున్నాననమాట. తర్వాతేంటంటే ఈ శ్రావణ మాసంలో పౌర్ణమికి వచ్చే ముందు శుక్రవారం రోజు వ్రతం చేయడం వల్ల మన భర్తలు యోగక్షేమాలతో ఉంటారని, సకల ఐశ్వర్యాలు కలుగుతాయని, కోరికలు నెరవేరుతాయని గూడా శాస్త్రంలో రాసుందంట. సో, ఇవి నాకెందుకో ఇనిపించాలనిపించింది. సో, అందుకే ఈ వాయిస్ చెప్తున్నాను. ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న వీడియో వచ్చి మన ఇంట్లో లక్ష్మీ పూజ చేశాం. తామర పూలతో లక్ష్మీ పూజ చేస్తే చాలా మంచిది అంటూ ఉంటారు కదా!
సో, అందువల్ల అమ్మ తామర పూలు తెప్పించింది. అప్పుడు తామర పూలతో చేసిన లక్ష్మీ పూజని ఆహ్, ఇప్పుడు నేను జస్ట్ కొన్ని క్లిప్పింగ్స్ యాడ్ చేశాను. మన ఓల్డెన్ డేస్‌లో పూజలంటే ఒక నిష్టతో చాలా ఇదిగా చేసేవాళ్ళు పంతుళ్ళు. కానీ ఇప్పుడున్న పంతులేంటంటే అంతా గూడా కమర్షియల్ అయిపోయారు. సో, ప్యాకేజీలు ఈ పూజకి ఇంత ప్యాకేజీ, ఆ పూజకి అంత ప్యాకేజీ అని చెప్పి ఏదో అలా తూతూ మంత్రంగా చేసేస్తున్నారు. కానీ మంత్రాలు చదువుతున్నారు గానీ వాళ్ళు నిష్టగా చదవట్లేదని అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మధ్యలో ఫోన్‌లొస్తూ ఉంటాయి. ఫోన్‌లు చూస్తూ ఉంటారు. మెసేజ్‌లు చూస్తూ ఉంటారు. ఒక పక్క మంత్రాలు చెప్తూ ఉంటారు. ఎందుకో నాకు అంత ఇదిగా లేదు అనిపించింది. ఈవెన్ ఈ మధ్య నేను ఒక వెహికల్ తీసుకున్నప్పుడు వెహికల్‌కి పూజ చేద్దామని చెప్పి మా ఇంటి దగ్గరున్న వినాయకుడి గుడికి వెళ్ళాం. సో, వినాయకుడి గుడికెళ్తే అతను పూజ చేస్తూ మధ్యలో దారిన పోయే వాళ్ళని పలకరిస్తా ఉన్నాడు. అలాగే ఫోన్‌లొస్తే ఫోన్‌లు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకో నాకు నచ్చలేదనమాట. అదే నేను చెప్తూ ఉంటాను. ఏదైనా వెహికల్ తీసుకున్నప్పుడు మన ఇంట్లోనే పూజ చేసుకున్నాం. గుళ్ళకెళ్ళి పూజారుల దగ్గరంతా అవసరం లేదు. ఇలా ఎందుకో నాకు నిష్టగా చేస్తున్నట్లు అనిపించలేదు అని చెప్పాననమాట. తర్వాత మీరనొచ్చు, ఓహో! అంటే అదే ఇంక మీకు పెళ్ళిళ్ళు, మీ ఇంట్లో పూజలన్నీ గూడా మీరే జేసేసుకుంటారా అని అనొచ్చు. అట్లా అని గాదు. నాకెందుకో అట్లా అనిపించిందనమాట వెహికల్స్‌కి చేసేటప్పుడు. సో, కొంతమంది బాగా నిష్టగా చేసేవాళ్ళు ఉంటారు. కాకపోతే వాళ్ళిప్పుడు మనకు దొరకడం కష్టమైపోయిందనమాట. ఎందుకంటే వాళ్ళు బాగా పెద్దవాళ్ళయిపోయినారు. వాళ్ళు వాళ్ళ వాళ్ళెంతసేపు కూర్చొని పూజ చేయడానికి కూడా కష్టం అనిపిస్తూ ఉంటది. సో, అలా అన్నమాట. పూజారుల గురించి ఇదెందుకో చెప్పాలనిపించింది. ఇంకా నాకు ఆహ్, దేవుళ్ళ కంటే గూడా బతికున్న మనుషుల దీవెనలంటే చాలా ఇష్టం. సో, మన పెద్దవాళ్ళ దీవెనలు తీసుకోవడం నాకు ఎంతో ఇష్టం. సో, అందువల్లనే నేను ఎప్పుడు మన ఇంట్లో ఒక అకేషన్ జరిగినా, ఏదో పూజ జరిగినా అందరి బ్లెస్సింగ్స్ తీసుకోవడం నాకు చాలా ఇష్టం. సో, అలాగే మన ఇంట్లో పూజ జరిగినప్పుడల్లా గూడా పెద్దవాళ్ళందరి గూడా బ్లెస్సింగ్స్ నేను తీసుకుంటూ ఉంటాను. సో, ఇది ఆ రోజు మా ఇంట్లో పూజ జరిగినప్పుడు తీసిన వీడియో అన్నమాట. ఇది మా అమ్మ వాళ్ళు ఈ వడ్డాణం చూసినప్పుడల్లా నాకు భలే గుర్తొస్తుందనమాట. మా అమ్మ వాళ్ళు ఎంతో కష్టపడి రూపాయి చేర్చి పెట్టి ఆ రోజుల్లో నాకు 70,000 అయిందనమాట ఈ వడ్డాణం. అప్పుడు అందరూ "ఈ వడ్డాణం ఏం బావుంది. పట్టు వడ్డాణం అయితే బావుండు గదా! ఇది ఇలా ఉందేంటి?" అని చెప్పి అందరూ అన్నారు. కానీ ఇప్పుడు గూడా అది లేటెస్ట్‌గా ఇప్పుడు గూడా ట్రెండ్ అయిందనమాట ఈ వడ్డాణం అయితే. మా అత్త వాళ్ళకైతే పట్టు వడ్డాణం అయితే బావుండును. ఇలాంటి వడ్డాణం అని చెప్పి ఒకటే నసుగుతూ ఉండేవాళ్ళు. అందువల్ల ఈ వడ్డాణం కొన్నాననమాట. ఈ వడ్డాణం అయితే పట్ట వడ్డాణం. లక్ష్మీదేవులు గ్లాసీ ఫినిష్‌లో బ్యాక్‌గ్రౌండ్ ఉంటది. లక్ష్మీదేవులు మొత్తం లక్ష్మీదేవులతో తీసిన వడ్డాణం అన్నమాట ఇది. ఇప్పుడెప్పుడైనా షాప్‌కెళ్ళినప్పుడు మా పాత వడ్డాణాలు ఏదైనా కనిపిస్తూ ఉంటే మా వారికి చూపిస్తుంటాను. మీకప్పుడు నచ్చలేదు ఇది. చూడు ఎంత బావుంది. ఇప్పటికి గూడా లేటెస్ట్‌గా అనిపిస్తూ ఉంది అని చెప్పి చెప్తూ ఉంటాను. సో, మొత్తానికి ఆ రోజు మొత్తం అందరికీ భోజనాలు వడ్డించి మేమే వడ్డించాం. వడ్డించేసి లాస్ట్‌లో అమ్మ, నేను భోజనం చేస్తున్నామనమాట. అలా నాకు ఏంటో ఎక్కువ భక్తి లేకపోయినా అలా పూజలు చేసేస్తూ ఉంటాను. గుళ్ళు తిరిగేస్తూ ఉంటాను. అదే అంటూ ఉంటారు. మాకెంత ఆశగా ఉంది. మేము చార్ధాం వెళ్ళాలన్నా ఎళ్ళలేకపోతున్నాం. నీకు అంత ఇంట్రెస్ట్ లేకపోయినా నువ్వు అన్నీ తిరిగేస్తుంటావు అని చెప్పి చెప్తూ ఉంటారందరూ. అదేంటో అలా జరిగిపోతూ ఉంటది. కాకపోతే నేను భక్తుంది, భక్తి లేదని చెప్పను గానీ, కానీ ఏదో అదే పనిగా రోజు పూజలు చేయడం అలాంటివి చేయను. కానీ మనసులో మాత్రం ఎప్పుడైనా దేవుడిని వేడుకుంటాననమాట. అందరూ సంతోషంగా ఉండాలనే మాట మాత్రం వేడుకుంటాను. అంతే తప్ప రోజు పూజలు చేస్తూ అలా కూర్చోననమాట. కానీ అమ్మ ఇంట్లో ఎప్పుడు ఏది చేసినా గూడా అన్న, వదిన ఆ టైంలో రాలేకపోవడం ఏదో ఒకటి జరుగుతూ ఉంటది. సో, ఎప్పుడు పూజ చేసినా నేను మా వారే కూర్చుంటాం. ఒకసారి రుద్రాక్ష పూజ చేశాం. తర్వాత లక్ష్మీ పూజ చేశాం. అంతకుముందు ఇంకొకటి ఏదో చేసింది నాకు గుర్తు రావట్లేదు. అప్పుడు మా చెల్లి వాళ్ళ ఆయన కూర్చున్నారనమాట. సో, అలా అమ్మ అప్పుడు అనుకున్న పూజలన్నీ గూడా చేయించేసింది. సో, అమ్మ కోరికలన్నీ తీరిపోయినాయన్నమాట. అలా ఏమేం పూజలు చేయించాలనుకునిందో అవన్నీ గూడా చేయించేసిన తర్వాత, అమ్మకేంటంటే ఇలా ఎప్పుడు గూడా బఫేలు ఇష్టం ఉండదు అమ్మకి. ఎప్పుడు అరిటాకు బెట్టి బంతి భోజనం పెట్టాలనే ఇష్టం. కానీ ఇప్పుడున్న ఇదిలో ఏంటంటే బంతి భోజనం కొంచెం మెయింటైన్ జేయడం మనకు కొంచెం కష్టమైపోతుంది గాబట్టి, అలా అందరూ బఫేలకి అలవాటు పడిపోయాం. కానీ అమ్మ మాత్రం ఎప్పుడు ఇలానే మా ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా గూడా
అమ్మ అరిటాకులు పెట్టే భోజనం పెడుతూ ఉంటదనమాట. సో, అప్పుడప్పుడు మనకు మటన్ సెలబ్రేషన్స్ కూడా మన ఊర్లో జరుగుతూ ఉంటాయి గదా! అమ్మ చేస్తూ ఉంటది గదా! అప్పుడు గూడా మాక్సిమం ఆహ్, అరిటాకులేసే పెట్టాలంటది. కానీ ఒక్కొక్కసారి అందరూ హరీబరీగా వెళ్ళడానికి ఏదో ప్లేట్‌లేసుకొని అక్కడక్కడ కూర్చొని తినేస్తూ ఉంటారనమాట. సో, నెక్స్టు అమ్మ వాళ్ళ ఇంట్లో సెలబ్రేషన్ అంటే పూజి నలుగు. సో, నలుగేంటంటే అమ్మ వాళ్ళ ఇంట్లోనే పెట్టాలి. నా కూతురికి, అన్న కూతురికి మా ఊర్లోనే పెట్టాలి అని చెప్పి ఫస్ట్ నుంచి చెప్తూ ఉండేది. సో, అలా నెక్స్ట్ జరిగే సెలబ్రేషన్ ఏంటంటే మా పూజి నలుగు జరగబోద్ది మా అమ్మ వాళ్ళ ఇంట్లో. థాంక్ యూ.